ఏలూరు జిల్లాలో ఈ నెల 27వ తేదీన షర్మిల పర్యటనకు విజయవంతం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. అయితే ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాలతో సమావేశం జరిగిందని అన్నారు. ఇక అనంతరము సమావేశంలో పాల్గొన్న చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఎలీజా ఇక వివిధ సమస్యలపై షర్మిల స్పందిస్తున్నారని అన్నారు. అదే సందర్భంలో ఏలూరు జిల్లాలో జరిగే కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఇన్ఛార్జీల సమావేశంలో సమస్యలు చర్చించి వాటికి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజును కూడా ఈ పథకం ఇవ్వాలంటే ఈ పార్టీ ఏంటి నువ్వేంటి అని అడిగిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే అందరికీ మనం చేయాలి సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిన్న ఆ మీటింగ్ వెళ్ళారు కదా, నీ ఫంక్షన్ రాదేమో, మరి ఇటు వెళ్తే ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి అందదో తల్లికి వందనం ఉందో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు మా దృష్టికి చాలా వచ్చినాయి. అయినప్పటికీ మేము ఒకటి చెప్తాం, ఇలా మనకు రాజకీయం ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మనం నిత్యం కార్యకర్తలతో ప్రజలతో మమేకం అవ్వాలనే దాని మీద కార్యకర్తలను సమీకరించుకున్నాం. గతంలో ఉన్న వ్యక్తులు ఎందుకు బయటకు వెళ్లారో ఆ విషయాలన్నీ తెలుసు. విభజన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకురమ్మని చెప్పి మాకు షర్మిలారెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడంలోనే మేమందరం కూడా 7 నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా వెళ్లి అందరినీ కార్యకర్తలు కలిసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చెప్పాలంటే ఎన్డీఏకి మాకు ఈ సుమారుగా 30 సీట్లు ఇదితో ఇదయ్యాం. అయినప్పటికీ రాహుల్ గాంధీ గారి మొక్కవని ధైర్యంతో ఇవాళ మనం ప్రజలతో ఉన్నామని చెప్పి మరి రాహుల్ గాంధీ గారిని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కళ్ళకన్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, దాంట్లో భాగంగానే ఇవాళ షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ ఇక్కడ అధికారం ఏమి ఉన్నా లేకపోయినా మళ్ళీ మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం మనం ప్రజలతో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్దామని చెప్పి తండ్రి ఆశయం నెరవేర్చడానికి కూడా పైగా మరి షర్మిలారెడ్డి గారు వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మనందరం కూడా కలిసి కష్టపడి పనిచేద్దాం, బేషిజంతో వ్యక్తిగత స్వార్థం లేకుండా మనం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. మరి రేపు ఇవాళ దాంట్లో భాగంగానే ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీని కూర్చోబెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 27 శుక్రవారం ఏలూరు వస్తున్న సందర్భంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇక్కడున్న స్థానిక సమస్యల మీద అన్ని వివరించి మేము పార్టీని